మన ప్రజలు మున్సిపాలిటీ వాళ్ళైనా ఎమ్మెల్యే గారైనా అసలు ఏం పట్టించుకుంటారో కనీసం నీటి సౌకర్యాన్ని కూడా కల్పించినప్పుడు ఈ కార్పొరేషన్ ఎందుకు చేస్తారో కూడా వాళ్ళకే తెలియాలి. మున్సిపాలిటీకే దిక్కు లేదు. ఇప్పుడు కార్పొరేషన్ అంటారు, కార్పొరేషన్ లో కనీసం వాటర్ సౌకర్యం కూడా అందించలేకపోతారు. గతంలో కూడా అమృత్ పథకం కింద 2.0 కింద మోడీ గారు దగ్గర 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 కొత్తగూడెంలో భద్రాద్రి జిల్లాలో 120 కోట్ల దాకా శాంక్షన్ చేశారు. కొత్తగూడెం సింహభాగమైన 20-25 కోట్ల దాకా కొత్తగూడెంకి కూడా శాంక్షన్ చేశారు. మరి ఆ మరమ్మతులు ఏమైనాయి, ఆ ఫండ్స్ ఏమైనాయి? కనీసం నీటిని కూడా అందించని ఈ గవర్నమెంట్ విఫలం చెందుతుంది. ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు. దీనిపై మరి గొప్పలో పోతున్నారు. మేము రీసెంట్ గా నిన్న కూడా ఇవాళ కూడా మరమ్మతుల్లో భాగంగా 8.2 కోట్లు శాంక్షన్ చేసినామని చెప్తున్నారు. మున్సిపాలిటీలో ఈ మరమ్మతులు ఎప్పటి నుంచి చేస్తారు, ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు? 2-3 రోజులకు ఒకసారి పంపు వస్తుంది. మనకి ఈ పంపులే కాకుండా, మున్సిపాలిటీ పంపులే కాకుండా సింగరేణి సింహభాగంలో మనకి సింగరేణి తరఫున కూడా మనకి కంపెనీ వాటర్ అందజేస్తున్నారు. అయినా కానీ కొత్తగూడెం ప్రజలకు నీళ్లు అందట్లేదు. 2-3 రోజులకు ఒకసారి వస్తాయి. కనీసం వాటర్ అందకుండా ప్రజలు అల్లవాడుతుంటే మేము అది చేసినాం ఏం చేసినాం అని గొప్పగా పోతున్నారు. గతంలో మోడీ 2.0 కింద 120 కోట్లు శాంక్షన్ చేసినప్పుడు మన ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి 4 మినిస్టర్లు 2 ఎంపీలు వచ్చి మరి నీటికి కొరతే ఉండదు అని మోడీ గారు శాంక్షన్ చేసిన పథకాల్లో కూడా మేమే ఏదో చేస్తున్నాం అని చెప్పారు. కనీసం ఇవాటి వరకు నీళ్ళు అందించకపోవడము చాలా బాధాకరమైన విషయము. మేము ముందుగానే చెప్తున్నాం, ఎమ్మెల్యే గారు మీరు కార్పొరేషన్ అంటూ గొప్పలకపోవడం కాదు, కనీసం ముందు ప్రజల కష్టాలైన ముందు మంచినీటి సమస్యని తీర్చండి. మీరు కార్పొరేషన్ చేస్తారు, కాంగ్రెస్ కి ఏమన్నా మాటలు చెప్పి మీరు ఏదో సాధించాలని ఫీల్ కావడం కాదు. ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో చూసుకోండి. ప్రజలు సమస్యతో అల్లాడుతున్నారు. ముందు మంచినీటి సమస్యను దాదాపు తీసినాక మీరు ఇంకేదైనా మాట్లాడండి. అసలు మున్సిపాలిటీలో మరమ్మతులని అవని ఇవని ఏటీఎం అయిపోయింది. మున్సిపాలిటీ ఫండ్స్ అసలు ఎడిపోతున్నాయో ఏం చేస్తానో ఇంత మట్టికి లెక్క ఉండదు, ఏముండదు. మాట్లాడితే మరమ్మతులు అంటారు, 2 రోజులు 3 రోజులు ఆపేస్తారు. సామాన్య ప్రజలకి ఇలాంటి ఇబ్బందులు. అదే బడా నాయకులు ఉన్న చోట, వాళ్ళ వర్గాలు ఉన్న చోట మాత్రం ప్రతిరోజు నీళ్ళు వస్తాయి. మరి మిగిలిన వాళ్ళు కొత్తగూడెం ప్రజలు కాదా? మీ కొత్తగూడెం ప్రజలు ఓట్లు వేయలేదా? ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నీటి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకు సెంట్రల్ నుండి 2.0 కింద కూడా నిధులు శాంక్షన్ చేసిందో, మరి మున్సిపాలిటీ నిధులు, సెంట్రల్ నిధులు ఏం చేస్తున్నారో మీరు ఖచ్చితంగా మేము తీవ్రతరంగా ఉధృతం చేసైనా ఆ లెక్కలన్నీ తేలుస్తాము. ప్రజలకి ప్రతిరోజు నీటిని అందించే వరకు మేము పోరాడుతూనే ఉంటామని బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.